డీటెయిల్స్ చూసుకుంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉండవల్లిలో నివాసంలో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలోని వివిధ శాఖలపై సీఎం కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. హెడ్జీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో ఫాల్స్ పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గుతున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. Thank you, sir. I then cordially invite Union. Request all of you, please. Thank you so much, please. Executive Director Sri. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేస్తుందని, టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ను టొబాకో బోర్డు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంతో భేటీ అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు వెళ్లారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులు ఎన్ఐఎస్సితో సమావేశం నిర్వహించనున్నారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్చించనున్నారు. Request all of you, please. Thank you so much, please. Executive Director Sri. Thank you, sir. I then cordially invite Union. ట్యాబ్ ఆర్డర్ చేస్తే బాక్సులో సబ్బులు వచ్చిన ఈ అనూహ్య ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సుబ్బారావు తన భార్య కోసం అమెజాన్ వెబ్సైట్ ద్వారా 18,000 రూపాయల విలువైన ట్యాబ్ను వారం క్రితం ఆర్డర్ చేశారు. అయితే తాజాగా డెలివరీ వచ్చిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. ట్యాబ్కు బదులుగా అందులో లైఫ్బాయ్ సబ్బులున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా కంగారు పడ్డ సుబ్బారావు డెలివరీ సిబ్బందిని విచారించినప్పటికీ సరైన సమాధానం లభించలేదు. దీంతో మోసపోయానని భావించిన సుబ్బారావు ఈ విషయంపై కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయం వెనుక భాగంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. లింగాలకుంట వద్ద మట్టికుండ, ఎర్రగుడ్డ, పసుపు, నీళ్ల బాటిల్ కనిపించాయి. ఇది స్థానిక భక్తులు, పర్యాటకుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల కోసం చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరపడం కేవలం ప్రాచీన సంపదకే కాదు, ప్రజల విశ్వాసానికి కూడా ముప్పుగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి కలిశారు. రాష్ట్రంలో సిల్క్ డెవలప్మెంట్ చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వివరించారు. సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. కౌశల్ మందన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జయంత్ చౌదరి హైదరాబాద్ వచ్చారు. ఏడాది కూటమి ప్రభుత్వంపై వైసీపీ వెన్నుపోటు పుస్తకాన్ని రిలీజ్ చేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం, ఇంటింటికి సేవలు, పారదర్శకత ఉండేవని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అశాంతి, అరాచకం, అటవిక పాలన, క్షీణించిన ల్యాండ్ ఆర్డర్స్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. మహిళలపై, బాలికలపై వేధింపులు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గారు ఆయన బూటకపు హామీలు కావచ్చు, అసత్య ప్రచారాలతోనే ఆయన గతంలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. కానీ మరలా ఒకసారి ఆయన చెప్పిందే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో ఆయన మరలా కూడా హామీలన్నీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బేరేజ్ చేస్తూ ఈరోజు వెన్నుపోటు రాజకీయం అని ఒక బుక్కును ప్రచురించడం జరిగింది. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ ఆఫీసుల్లో ఈరోజు దీన్ని ఆవిష్కరించడం, రేపు నియోజకవర్గ ఆఫీసుల్లో కూడా దీన్ని రిలీజ్ చేసి పూర్తిగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పరిపాలన కావచ్చు, గత పరిపాలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండింది కావచ్చు, ఇవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కనీసం మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు, ఇంకా సూపర్ 6 లేదు, ఏమి లేదు, అన్నీ ఇచ్చేసినాం, ఇంకా సూపర్ 6 మాట ఎత్తే నాలుగు పోయాల్సి వస్తుందని. ఎందుకంటే అంత బెదిరింపు ధోరణితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలిచి ఏవైతే నువ్వు హామీలు ఇచ్చావో, నీ సూపర్ 6 కావచ్చు, 140 హామీలు కావచ్చు, అవన్నీ నెరవేర్చేదానికోసం నిజంగా ఇంకా నిరంతరం పోరాటం ప్రజల్లోనే ఉండి పోరాటానికి సిద్ధమవుతుందని కూడా మీకు తెలియదు. రాయచోటిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము. దగ్గర 5 కోట్ల మందికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అనే విషయంగా ఈ బుక్ కూడా ప్రచురణ జరిగింది. ఇది వచ్చిన భావి తరాలకు కూడా, ఈరోజు మనకే కాదు భావి తరాలకు కూడా ఏ రకంగా నాయకులు ప్రజలను మోసం చేయొచ్చు అనేది క్లియర్గా దీంట్లో రాసింది. ప్రజలు కూడా దీన్ని 100% గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు దగ్గర 1 సంవత్సరం వరకు వాళ్ళ పరిపాలన చేశారు. దీంట్లో వచ్చిందను వాళ్ళ రిజల్ట్ ఏమంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ చదివిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. ఇది వచ్చిందని టోటల్ అటర్ ఫ్లాప్ అయింది. అన్ని రకాలుగా కూడా అటర్ ఫ్లాప్ అయింది. మొన్న రీసెంట్లీ కేకే సర్వే కూడా చేశారు. కేకే సర్వే కూడా చేసింటే కూడా ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనే టైప్లో దగ్గర 40 సీట్లు అనేది ఆయన తక్కువగా అంచనా వేశారు. కానీ మా లెక్క ప్రకారం వచ్చి 140 సీట్లు ఖచ్చితంగా ఆయన ఓడిపోయే ప్రమాదం. ఆయనకి అది గుర్తు రావడం లేదు. టోటలీ ప్రజలంతా నెగిటివ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 1 సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశారంటే, ఫస్ట్ చేసినది రెడ్ బుక్ను ముందు పెట్టుకున్నారు. ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కేసులు పెట్టేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళను మనము గ్రౌండ్ లెవెల్ నుండి తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళకి బాధలు పెట్టినారు. విలేజెస్లో కూడా డిస్ప్యూట్స్ తీసుకుని వచ్చేసినారు. కుటుంబాల్లో కూడా డిస్ప్యూట్స్ తీసుకుని వచ్చేసారు. దానికి ఫలితంగా ఈరోజు ఏమైంది, ప్రజల్లో కూడా బాగా సొసైటీ చీలిపోయింది. ఈ రకంగా వాళ్ళు చేశారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చింది ముస్లిమ్స్ చాలా వరకు చంద్రబాబు. పొద్దుటూరు మట్కా నిర్వహణ కేసులో పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తిపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దానిని ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజురెడ్డికి ఆపాదించడాన్ని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టైన వ్యక్తి గతంలో టీడీపీ తరపున కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేస్తూ అర్థం లేని ఆరోపణలు చేయడాన్ని ఆయన విమర్శించారు. విఘ్నత కోల్పోయిన వ్యాఖ్యలు ఆయన వయసుకు వదిలేస్తున్నామని శివప్రసాద్ ఎద్దేవా చేశారు. పోలీసులకు పట్టుబడుతున్న వారు కూడా మీ పార్టీ వారే కాదా అని ప్రస్తుత ఎమ్మెల్యేపై ప్రశ్నలు సంధించాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అంబేద్కర్ ఆత్మకే బాధ కలిగించేలా పాలన సాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తే మీ ప్రభుత్వమే ఉంది కదా, విచారణ జరిపి నిరూపించండి అంటూ శివప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినారు. ఆ 7 మంది ఎవరంటే
అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ఇతను 7వ వార్డు కౌన్సిలర్గా. 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య. ఈమెకు పోటీగా చేసింది ఈ పిల్లోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ పిల్లోడే మట్కా నిర్వహిస్తూ 7 మంది అనుచరులతో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు. కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు. ఏం పెట్టినారు? అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే, పెద్ద ఆయన్ని అగౌరవపరచలే, ఒరే తలే మాట్లాడలే, ఏందే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే. ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ప్రియశిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు 7 మంది అతని అనుచరులు. కింద ఏం రాసినారు దాంట్లో అంటే, పెద్ద ఆయన నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, జూదం లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, ఉక్కు పాదం మోపుతా, స్టీల్ పాదం మోపుతా, లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పినావు పెద్ద ఆయన. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మట్కా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇవన్నీ కూడా పెట్టలే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, కేసు పెట్టినారు కదా, ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా. పెద్ద ఆయన ఏమనలే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకా నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు, ఇందులో లేదు అది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా, మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. మా పాయింట్ అదిడా. కానీ గతంలో మీరేం మాట్లాడినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు. ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు. ఎవడు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు. ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు. చివరకు నేను కట్టిన ఇండ్లు అవినీతి లెక్కతో అన్నారు. నేను తినే బువ్వ అవినీతి లెక్కతో అన్నారు. రాజన్న పేరుతో నేను పెట్టిన ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు. మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే, అన్ని పోస్టింగ్లు పెట్టినారు, ఏంటింటే చేసినారు, మాట్లాడినారు, ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు. మరి ఈ పొద్దు నీ మీద నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంట పొలంలో విత్తనాలు నాటారు. రైతులతో కలిసి నాగలి పట్టి పొలం దున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో కూసుమంచి మండలంలో రైతులు ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉత్సాహంగా భూమి దున్ని విత్తనాలు నాటారు. అక్కడే ఉన్న రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము అమితంగా ప్రేమించే పాలేరు నియోజకవర్గ రైతులతో ఏరువాకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అమితంగా ప్రేమించే నా పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో గిరిజనుల రైతులతో పాలు పంచుకోవటం జరిగింది. ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతని కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా
రైతుని గొప్పగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. పహల్గాం ఘటన అనంతరం భారత్తో ఉద్రిక్తత వేళ తమ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించి నవ్వుల పాలైన పాకిస్తాన్ తాజాగా మరోసారి ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంది. శక్తికి మించి ప్రపంచం ముందు బిల్డప్ ఇచ్చుకోవాలని ఎప్పుడు తహతహలాడే ప్రతిసారి పాకిస్తాన్ నవ్వుల పాలవడం శరామామూలుగా మారిపోయింది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలతో తమను అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకోవాలని పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తలపెట్టిన సైనిక దినోత్సవ పరేడ్కు తమ దేశ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను ఆహ్వానించాలంటూ పాకిస్తాన్ జోరుగా ప్రచారం చేసుకుంది. అయితే పాక్ చేసిన ఈ ప్రచారాన్ని అమెరికా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. వైట్ హౌస్ పరేడ్కు ఏ విదేశీ సైనిక నాయకుడిని ఆహ్వానించలేదని వైట్ హౌస్ అధికారి ఒకరు స్పష్టం చేయడంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసిపోయింది. అమెరికా స్వాతంత్రం పొందడానికి ఏడాది ముందు బ్రిటిష్ వలన వాదులపై పోరాడడానికి అమెరికా సైన్యం ఏర్పడింది. అది 1775 జూన్ 14న అమెరికా సైన్యం అధికారికంగా ఏర్పాటైన రోజు. ఆ రోజును పురస్కరించుకొని అధ్యక్షుడి భవనం వైట్ హౌస్ ముందు ప్రతి ఏటా జూన్ 14న మిలిటరీ పరేడ్ కార్యక్రమాన్ని ఆ దేశ సైన్యం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమెరికా తమ సైనిక దళంతో వైట్ హౌస్ ముందు శనివారం పరేడ్ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి తమ దేశ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను ఆహ్వానించారంటూ ముందు పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. ఆసిమ్ మునీర్కు అమెరికా సైనిక పరేడ్కు ఆహ్వానం అందిందని ఇస్లామాబాద్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇది పాకిస్తాన్ అమెరికా సంబంధాలపై చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా వైట్ హౌస్ అధికారి ఒకరు ఖండించారు. దీంతో తన ప్రతిష్టను పెంచుకోవడానికి తరచూ అసత్యాలను ప్రచారం చేసుకునే పాకిస్తాన్కు మరోసారి తీవ్ర భంగపాటు ఎదురైంది. ఇక శనివారం జరిగిన సైనిక పరేడ్లో వేలాది మంది సైనికులు, డజన్ల కొద్ది ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలతో పాటు హెలికాప్టర్లు, పారాట్రూపర్లలో అగ్రరాజ్యం అమెరికా తన సత్తా చాటింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల వలె అమెరికాలో సైనిక పరేడ్లు నిర్వహించే సాంప్రదాయం లేకపోవడంతో ఇది ఒక విశిష్టమైన ప్రదర్శనగా నిలిచింది. 1991లో ఆపరేషన్ డెసర్ట్ స్మార్ట్ ద్వారా కువైట్ను విడిపించేందుకు ఇరాక్పై అమెరికా విజయం సాధించిన తర్వాత నేషనల్ విక్టరీ సెలబ్రేషన్స్ పేరుతో ఇలాంటి పరేడ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంతటి భారీ స్థాయిలో సైనిక ప్రదర్శన జరిగిందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బుగ్గన విమర్శించారు. పథకాల అమలుపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంటుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాటు గ్రామంలో శివ నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు, అరెస్టులు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. పోలీసుల వేధింపుల వల్లే ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును అరెస్ట్ చేసి పోలీసులు తీవ్రంగా వేధించారన్నారు. ఇదే ఆయన మనసును కలిచివేసిందని, న్యాయం కోసం పోరాడిన నాయకుడిని చివరకు గడ్డి ముందు తాగి బలన్మరణానికి దాడి తీసేలా చేశారని మాజీ మంత్రి మండిపడ్డారు. 18వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డపాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ బుక్ అని ఒక కొత్త రచనలకు దారి తీసిన ఒక గాడి తప్పినటువంటి పాలనలో అలా ప్రభుత్వం మారగానే, మా ప్రభుత్వం మారగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి 38 సంవత్సరాల యువకుడు, ఈ గ్రామ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో ఎంతో మందికి తెలిసినటువంటి వారు, ఒక ఉనికి ఉన్నటువంటి వారు, కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు. మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం. దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి, అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంవత్సరం అయింది ఈ యొక్క వ్యక్తి చనిపోయి. మరి సంవత్సరం తర్వాత మరి రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అబ్బాయి నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే, ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమల మధ్య, ఈ ప్రాంతం ప్రజల యొక్క మనల మధ్య ఇక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శిలాఫలకం ధ్వంసం కేసు విచారణకు తీసుకెళ్లిన మాజీ ఎంపీపీ జగన్ను పరామర్శించేందుకు పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలను ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామంటూ చురకలంటించారు. అంతటితో ఆగకుండా పోలీసుల వల్లే ప్రజలు నక్సలైట్లు అవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకుంటే పోలీసులు పసుపు చుక్క వేసుకొని బయటకు రావాలని కదిరి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు తయారయ్యేది మీలాంటి వాళ్ళే, తీవ్రవాదులు తయారయ్యేది మీలాంటి వాళ్ళే, జరిగేది. ఎందుకంటే పాపము పుణ్యమని ఉంటాయి. పోలీసులు అనే వాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం. అలాంటి పోలీసులే ఈ రోజు అపమో శుభము తెలగినటువంటి ఒక ఎంపీపీని ఆ సిఐ గారి మగము ఎంపీపీ చూస్తుంటాడు, ఎంపీపీ సిఐ గారు చూస్తుంటారు. ఈ పొద్దు నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే నీ బిడ్డలు గుర్తు రాలేదా? నీ కుటుంబం గుర్తు రాలేదా? లేదంటే ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు, మినిస్టర్ కావాలనుకున్నావు, కాకే బట్టలు వదులు, పచ్చ సొక్క వేసుకుని రా బయటికి. పోలీసులు తెలియజేస్తున్నాను నేను, మీలాంటి వాళ్ళే నక్సలైట్లు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే తీవ్రవాదులు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే జరిగేది. ఎందుకంటే పాపము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.